ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి ప్రవేశిద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే కృప చూపండియా, నీవే సహాయం చేయండియా. ఈ వాక్యంను మరలా ఎవరైనా నైనా ఏ సమయంలో విన్నప్పటికీ కూడా వారితో నీవే సూటిగా మాట్లాడి నీ వాక్యంతో మమ్మల్ని అందరినీ సరిచేయండి అయ్యా. నీ వాక్యము నాయన ప్రభా, మాకు నాయన ప్రభా ఒక దీపం వల్లే, ఒక అద్దం వల్లే మమ్మల్ని సరిచేసేది. చీకటిలో ఉంటున్న మా జీవితాలను వెలుగులోకి తీసుకుని వచ్చేది నీ వాక్యము. నీ వాక్యంతో మాతో సూటిగా మాట్లాడమని, ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి వారి గృహాలలో గొప్ప కార్యాలతో మీరే నాయన ప్రభా నీ కృపగల స్థలతో సహాయం దయచేయమని యేసునామంలో ప్రార్థించున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే ప్రభు చెప్తున్న మాట, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వలె కాకుండా ఉండండి అని చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనుషులకు కనబడాలని చాలామంది ప్రార్థన చేస్తారు. మనుషులకు కనబడాలని నీతి కార్యాలు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. మనుషులకు కనబడాలని ధర్మ కార్యాలు చేస్తున్నట్టు హృదయంలో అంతా తప్పు పెట్టుకొని ధర్మం చేస్తున్నట్టుగా డబ్బులు వెచ్చిస్తూ ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు. హృదయపూర్వకంగా ప్రేమ లేకుండా ఏవేవో హృదయాల్లో పెట్టుకొని భయము భక్తి లేకుండా చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఏమీ ఉపయోగం ఉండదు. ఒకటే వారికి నచ్చేది ఏంటంటే మనుషుల యొక్క మెప్పును వారు కోరుకుంటారు. మనుషుల యొక్క మెప్పు కొరకు ఏమైనా చేసేయడానికి వారు సిద్ధపడుతుంటారు. ఎందుకు ఈ భక్తి? ఎందుకు ఈ యొక్క పుణ్యకార్యాలు చేయటం వల్ల నీకు కలిసి వచ్చేది ఏమైనా ఉందంటే ఏమీ ఉండదు. దానివల్ల దేవుని యొద్ద నుంచి ఏమైనా దీవెన వస్తుందంటే కొంచెంలో కొంచెం కూడా నీకు దీవెన రాదు. నీ డబ్బంతా వేస్ట్ అవుతుంది తప్ప దేవుని యొద్ద నుండి ఎటువంటి విధమైన దీవెనను నువ్వు పొందుకోలేవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యకి ఇష్టడైన వారు ఎవరు అని మనం చూసినట్లయితే మనం ఎలా ఉండాలి దేవునికి అనేది మనం చూస్తే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక అందులో మాట్లాడుతున్నాడు 4వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభువు చేత నిర్దోషియగు ఎంచబడిన వాడు ధన్యుడని. ప్రభువు చేత మనం నిర్దోషులుగా ఎంచబడి ఉండాలని. కానీ మనం ఎక్కడ ఉండగలుగుతున్నాం? మనలో అన్ని దోషాలు పెట్టుకుంటున్నాం. ఇంకెక్కడ మనలో నిర్దోషత్వం దేవుడికి మనం చూపించుకోలేకపోతున్నాం. ఈ మాటలు ఉంటేనే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టలేని వారు ఎవరంటే హృదయపూర్వకంగా నిర్దోషులుగా కనబడాలి. ఆయనకి వేషధారణ ఆయనకి అసహ్యమైనది. ఏదో సమయంలో నటండి దేవుని వాక్యం చేత పట్టబడినటువంటి వేశ్యులైన వ్యభిచారులైన దేవుని యొక్క వాక్యంతో వారు సరిచేయబడి దేవుని యొక్క రాజ్యానికి వారు వారసులు అవుతారంట. కానీ వేషధారులు దేవుని యొక్క రాజ్యానికి వారు చేరారంట. ఇది చాలా భయంకరం. ఈ వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పరీక్షించుకో, ఎలా ఉన్నావు ఈరోజు. ఎందుకంటే దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన రాకడలో వేషధారులు ఎత్తబడరు. కనుక ఒకవేళ మనలో అటువంటి వేషధారణ కానీ కలిగి జీవిస్తున్నామా, ఒకవేళ మనం కానీ ఉన్నామా ఏమో ఒకసారి పరీక్షించుకుందాం. వేషధారులు ఎలా ఉంటారంటే అండి, ఉదయం నుండి సాయంత్రం వరకు వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. వారికి ఇచ్చ చొప్పున వారు నడుస్తారు. రాత్రి సమయానికి వచ్చేసరికి, ప్రార్థన సమయానికి వచ్చేసరికి వారు చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసండి, ప్రభువా నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన ప్రతి పాపము నుండి నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. వీరే వేషధారులు. అన్ని తప్పులు చేస్తారు, అన్నీ దేవునికి అంగీకారం కానిది ప్రతిదీ చేస్తారు. మరలా చివరిలో ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నన్ను అడుగుతూ ఉంటారు. వీరి నడవడిక, వీరి యొక్క పరిస్థితి, వీరి యొక్క భావజాలాలు ఎలా ఉంటాయంటే 7 విషయాలు మనం చూసినట్లయితే, మనుషుల దగ్గర వీరు ఘనత కోసం
ఏ అబద్ధమైనప్పటికీ కూడా సునాయాసంగా అబద్ధం ఆడేస్తారు. చాలా ఈజీగా అబద్ధాలు మాట్లాడేస్తుంటుంటారు. రెండవదిగా వారు చర్చికి వెళ్తారు, అలాగే లోకానుసారమైన ప్రదేశాలకి వెళ్తారు, ఏది తప్పు కాదని వాదిస్తూ ఉంటారు. మూడవదిగా మనం చూసినట్లయితే వారి భక్తి అంతా ఎలా ఉంటుందంటే నటనతో కూడిన పరిస్థితులతో వారి మాదిరి జీవితం కనబడుతుంటుంది. అంత నటన. మనుషులు చూస్తే ఒకలాగా, మనుషులు చూడకపోతే ఒకలాగా, చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా వీరు జీవిస్తూ ఉంటారు. నాలుగవదిగా పెక్కు మాటలతో, అంటే ఎక్కువగా మాటలతో వీరు చలామణి అవుతూ ఉంటారు. బాగా ఎక్కువ మాటకారితనం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఐదవదిగా వాక్యం వింటారు, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వారు చర్చికి ఎప్పుడు ఆబ్సెంట్ అవ్వరు, కానీ వాక్యానుసారంగా వారు జీవించరు. ప్రతి ఆరాధనకు వారు ఖచ్చితంగా అటెండ్ అవుతారు, కానుకలు ఇస్తారు, అన్నీ చేస్తారు. వాక్యానుసారమైన జీవితము వారిలో ఉండదు. ఆరోదిగా మనం చూసినట్లయితే ఎక్కువగా మాట్లాడతారు, ఇతరుల తప్పులను వారు చూపిస్తూ ఉంటారు. ఇతరులు ఆబ్సెన్స్లో వారి గురించి అక్కడున్న హెడ్స్ ఉంటారు కదా, పెద్దలు ఉంటారు కదా, పెద్దలకి లేనిపోనివన్నీ కలిపి మాట్లాడుతూ వారిని చెడు చేస్తూ మాట్లాడుతుంటారు. వీరు గొప్ప అయిపోతూ ఉంటారు. చివరిగా ఏడోదిగా మనం చూసినట్లయితే దేవుని ఉగ్రత వస్తుందని తెలుసు కూడా పాపాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. దేవుని యొక్క భయము అసలు వీరిలో ఉండనే ఉండదు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, ఏమైనా నీలో ఈ వాక్యం వింటున్నప్పుడు నాలో కూడా ఇది ఉంది అనేది ఒకవేళ నీకు కానీ అనిపిస్తే వెంటనే ప్రభుని అడుగు. ఇప్పటికీ ఆలస్యం లేదు. ప్రభు క్షమించే దేవుడు. ప్రభుని అడుగు, ఖచ్చితంగా క్షమాపణ పొందుకుంటావు. ఈరోజు ఇది ఒక హెచ్చరిక మాటగా నువ్వు తీసుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఈ వేషధారణ అలవాటు అయిపోయిందండి, మరి దీని నుంచి నేను ఎలా బయటకు రావాలి అని నువ్వు కానీ అడిగితే ఒకటే దానికి మార్గము. దాని నుంచి బయటికి రావాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే బయటికి రాగలం, కానీ ఎవరు ఏం చెప్పినప్పుడు కూడా మనం రాలేము. ఒకటే మార్గము, దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యానికి మాత్రమే వేషధారణ నుంచి బయటికి రాగలం. 119 కీర్తన 38వ వచనం మనం చూసినట్లయితే, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. అడుగు ప్రభుని, ప్రభువా నీ వాక్యం ద్వారా నన్ను స్థిరపరచను ప్రభా, నాలో ఉంటున్న నా పాపములన్నీ క్షమించు ప్రభా, నేను వేషధారిగా ఉన్నానయ్యా అని ఖచ్చితంగా ప్రభుని అడిగితే ఆయన వాక్యముతో నిన్ను సరిచేస్తాడు, వాక్యం ద్వారా నిన్ను స్థిరపరుస్తాడు. అడుగు, వేషధారణ విడిచిపెట్టు, ప్రభు యొక్క కృపను పొందుకో. పరిపూర్ణమైన నిర్మలమైన మనసుతో అందరినీ ఏ స్వార్థము లేని ప్రేమతో ప్రేమించు, జీవించు. అప్పుడు క్రీస్తు రూపంలోనికి మారగలవు. వేషధారణ ఉంటే నువ్వు ఎవరికి చెలికానివి అవుతున్నావు అంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, వేషధారణ సాతాను యొక్క లక్షణాలలో ఒక లక్షణం. నువ్వు వేషధారణగా ఉన్నావంటే సాతానికి చేరువుగా ఉన్నావని సత్యాన్ని మర్చిపోవద్దు. రా, బయటికి రా. దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా ఆయన చాచిన హస్తాలు నీ వైపే చాచి చూపిస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఉన్నటువంటి ఈ 7 పాయింట్స్లో ఏదైనా ఒక పాయింట్ నీలో ఉన్నట్లయితే, దేవునికి అంగీకారం కానీ వేషధారణతో కూడిన క్రియ ఏమైనా ఉన్నట్లయితే ప్రభుని అడిగి విడిచిపెట్టు. ప్రభు క్షమించే దేవుడు. ఎందుకంటే దేవుని యొక్క రాకడ బహు సమీపంలో ఉంది. ఎందుకంటే వేషధారులు దేవుని యొక్క రాజ్యానికి ఎత్తబడరు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని ఉపవాసాలు చేసినా నీ ప్రార్థన వృధా అయిపోతుంది. దేవుడు దాన్ని చూసే ఈరోజు ఆయన సేవకుల ద్వారా అనేకమైన వాక్యాలు పంపిస్తున్నాడు. సరే, ఇప్పుడే దేవుని కృపను పొందుకో. గాడ్ బ్లెస్ యూ. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా దీవింపబడును గాక, ఆశీర్వదింపబడును గాక, ఆయన బిడ్డలుగా పిలువబడును గాక. ఆమేన్.